పరిశుద్ధుడా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని ప్రేమించి ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన మా గొప్ప రక్షక, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎనలేని ప్రేమ చేత, కృపచేత మమ్మల్ని దీవించిన మా దేవా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చొని మమ్మల్ని ఆరాధిస్తారో మీ మధ్యన నేను నివసిస్తున్నానని సెలవిచ్చిన మా తండ్రి, కొద్ది మందిగా మేము కలుసుకున్నప్పటికీ నీ ఆత్మతో మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు. ఈ చిన్న స్తుతి ఆరాధనను మీ పాదాల చెంత విడిచిపెడుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు నేను చదివించలేదు కానీ ఇంచుమించుగా 4 అధ్యాయాలు ఈ ఒక్క రోజునే ధ్యానం చేయాల్సిన పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే ఇంతవరకు దేవుడు తన ప్రజలను విడిపించడం కొరకు నిన్నటి దినాన మనము చూసుకున్నటువంటి మాటల్లో ఫరో హృదయము కఠినమైపోతున్న ప్రతిసారి కూడా దేవుడు తన జీవితంలోని తన అద్భుత శక్తిని ప్రదర్శిస్తూ గొప్ప కార్యాలు చేయడం అనేది మనము నిన్న చూసుకున్నాం. మన హృదయము కఠినము కాకుండా ఉండునట్లుగా మనము చూసుకోవాలి అన్న విషయాన్ని మనము గతసారి జ్ఞాపకం చేసుకున్నాం. అయితే మోషేనైతే దేవుడు సిద్ధపరిచాడు, పంపించాడు, మాట్లాడిన తర్వాత శ్రమ పెరిగింది, మరలా దేవుని దగ్గరికి వచ్చాడు, మరలా దేవునితో మాట్లాడితే ఆయన ఖచ్చితమైన కొన్ని మాటలను మనం చూసుకున్నాం 7వ అధ్యాయం మొదట్లో. 7వ అధ్యాయము ఆఖరికి వస్తునేసరికి, కింద భాగానికి వస్తునేసరికి దేవుడు తను చెప్పినట్లుగా 2 సూచక క్రియలను దేవుడు తన గొప్పతనము గురించి చెప్పడం జరుగుతుంది. అందులో మొట్టమొదటిది ఏమైంది అని ఆలోచన చేస్తే 7వ అధ్యాయము 17, 18 వచనాలు మనం చదువుకున్నట్లయితే, దానికన్నా ముందు దేవుడు ఒక కార్యం చేశాడు. ఓకే, మనం ఇంకా దానికన్నా ముందు ఇంకొకసారి ఆలోచన చేద్దాం. ఫరో దగ్గరికి వెళ్ళి నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యు అని అన్నాడు. నీ కర్రను ఫరో ముందున పడేయి. కర్ర ఏమవుతుందని దేవుడు చెప్పాడు? పాముగా మార్చబడతాది అని చెప్పాడు. మన దృష్టిలో కర్ర పాముగా మార్చబడింది అంటే అది గొప్ప దైవ కార్యం అని మనం ఆలోచిస్తాం, అవునా కాదా? ఏదైనా ఒక గొప్ప కార్యము జరిగింది అనుకోండి, వెంటనే మనం ఏమనుకుంటాం? ఇది దేవుని కార్యమే అని మనం అనుకుంటాం. ఫరో అది చూడగానే అలాగ అనుకోలేదు. కారణం ఏంటి అని అంటే, ఫరో దగ్గర ఉన్నటువంటి సైంటిస్టులు, బైబిల్లో వారిని చక్కగా మంత్రగాళ్ళు అని రాశారు కానీ ఒక సైంటిస్ట్ అని మనం అనుకోవచ్చు. ఏమండి, ఏదైనా ఒక అద్భుతం జరిగింది అనగానే మన సైంటిస్టులు ఏం చేస్తారు అంటే దానిని వారు కూడా ఛేదించి అది దైవ కార్యమా లేకపోతే లోకపరంగా జరిగిందా అనే విషయాన్ని తేలుస్తారు. పరిశోధకులు అని కూడా అనొచ్చు. కానీ వారి దగ్గర ఉన్నటువంటి గారడీ విద్య గలవారు లేకపోతే మంత్రగాళ్ళు ఎవరైతే సైంటిస్టులు ఉన్నారో వారేం చేశారంటే వారి దగ్గర ఉన్నటువంటి కర్రలను కూడా తెచ్చి అక్కడ వేశారు. ఏమండి, వారు తీసుకొచ్చిన కర్రలు తెచ్చి వేయగానే అవేమయ్యాయి? అవి కూడా పాముగా మార్చిపోయాయి. ఇప్పుడు మనకు అనుమానం రావాలి, ఇది దేవుడి కార్యమా లోక కార్యం? నేను చాలాసార్లు సంఘములో ఆధ్యాత్మికమైన జీవితాల్లో ఇటువంటి విధానాలు, అవకతవకలు మనం చూస్తూ ఉంటాం. ఏం చూస్తుంటామంటే సేవకులు వచ్చి ఒక మాట చెప్పి వెళ్ళిన తర్వాత అది చేద్దాము అని అనుకునే లోపు లోకములో నుండి కొన్ని కొత్త స్వరాలు వచ్చి వినబడతా ఉంటాయి. వినిపించగానే ఈ వ్యక్తి ఏమైపోతాడంటే గజిబిజి అయిపోతాడు. ఏమవుతాడండి?
అప్పుడు దేవుడు కార్యం వెళ్ళిపోతుంది. చూడండి, దేవుడు ఒక కర్ర వేస్తే మోషే ఎన్ని కర్రలు వేసాడు? 10 కర్రలు వేసాడా? ఎన్ని వేసాడు? ఒక్కటే వేశాడు. కానీ అటుపక్కన ఉన్నటువంటి వారు ఎన్ని కర్రలు వేశారు? కొన్ని కర్రలు వేశారు. ఒకటి కాదు, అవి ఒక 3 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, కానీ ఒకటికి మించిన కర్రలు వాడు వేయడం అనేది చూస్తున్నాం. కానీ దేవునిది ఏదైతే ఉందో అది స్థిరముగా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. హల్లెలూయా. దేవుడు చెప్పిన విధానంలో తను ఎప్పుడైతే వేసాడో ఆ పాము ఏం చేసిందట, వాళ్ళు వేసిన కర్రల యొక్క పాములు, దాని గురించి సైంటిఫికల్గా లేకపోతే దాని గురించి చదువుకునేటప్పుడు ఆ రోజుల్లోని హిప్నటైజ్ చేసేవారు. పాములకు ఏం చేసేవారండి? హిప్నటైజ్ అంటే దాన్ని అలాగ హిప్నటైజ్ చేయగానే అది ఏమవుతుందట, కదలకుండా అలాగ ఉండిపోతుంది. దానిని హిప్నటైజ్ చేసి కర్రగా మార్చుకునేటటువంటి మంత్రగర్తలు ఆ రోజుల్లో ఉండేవారు. అందుకనే వారి దగ్గర ఏమున్నాయంటే పామును లాంటి కర్రలు కూడా వారి దగ్గర ఉన్నాయి. అవి ఏమైపోయి స్టిక్ అయిపోయాయి, బిగుసుకుపోయాయి. ఈ బిగుసుకుపోయిన కర్రలను ఏం చేసిన వారు, వాటిలో జీవాన్ని అంటే ఆ యొక్క మంత్రాన్ని జపించి లేకపోతే ఆ ట్రాన్స్ నుండి దాన్ని తీసి వారు ఎదురుగా వేయడం అనేది మనము చూస్తున్నాం. కానీ మోషే దగ్గర ఉన్న కర్ర అలాంటి కర్ర కాదు. ఎలాంటి కర్ర కాదు? పాముని కర్రగా మార్చుకున్నటువంటి వాడు కాదు. దేవుని యొక్క శక్తితో కర్ర పాముగా మార్చబడింది. అందుకనే ఆ కర్ర ఏం చేసిందట, మెల్లమెల్లగా అన్ని పాములను కూడా ఈ పాము మింగేసింది. ఒక పాము ఇంకో పాముని మింగుతుందా? ఏమండి? ఒక కర్ర ఇంకొక కర్రను తింటుందా? అందుకే అంతవరకు వారు చూడనటువంటి గొప్ప ఆశ్చర్యమైన విషయాన్ని వారు చూశారు. అయినప్పటికీ ఫరో హృదయము దేవుడు కఠినపరిచాడు కాబట్టి అని అనుకున్నా అనుకోకపోయినా జనరల్గా మనం ఆలోచన చేస్తే మోషే ఎదుట ఓడిపోవడం ఇష్టం లేక, ఏమిష్టం లేదు, తలదించుకోవడం అనేది ఇష్టము లేక తను పంపించను, నీ దేవుడు గొప్పవాడు కాదు అనేసాడు. ఆ వెంటనే మొదటి క్రియ మనకు కనిపిస్తుంది. ఆ వెంటనే ఏం కనిపిస్తుందంటే మొట్టమొదటి ఒక క్రియ మనకు కనిపిస్తుంది. ఏంటది? 3 దినాలు దేవుడు నీటిని రక్తముగా మార్చేశాడు. హల్లెలూయా. శ్రమలు పెరుగుతున్నాయి. దీనిని ఈజిప్ట్ మీదకి పంపించినటువంటి 10 తెగుళ్ళు అని రాశారు. ఏంటండి అవి? 10 తెగుళ్ళు. 7వ అధ్యాయము 14వ వచనం నుండి 11వ అధ్యాయము 10వ వచనం వరకు ఉన్నటువంటి ఈ భాగమంతా కూడా తెగుళ్ళతో బాధించబడినటువంటి ఈజిప్ట్ యొక్క విధానాన్ని, దేవుడు కఠినత్వాన్ని మనం చూస్తున్నాం. నేను కిందసారి చెప్పాను, ఏదైనా ఒక ఇబ్బంది కలుగుతునేటప్పుడు నువ్వు సరి చేసుకోబడకపోతే ఇబ్బంది స్థాయి ఏమవుతుంటుందట, పెరిగిపోతూ ఉంటుంది. చిన్న విషయం అప్పుడే నువ్వు జాగ్రత్త పడకపోతే రానున్న దినాల్లో అదేం చేస్తుందంటే నిన్ను మింగేసేటంత పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఏమైపోద్దండి? ఇవన్నీ మాటలే కాదు, ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే దేవుడు ఎలాగ వారిని విడిపిస్తానన్నాడు అంటే బాహుబలముతో విడిపిస్తానన్నాడు. అంటే వారు ఒక పెనువిప్పు కలిగి ఉండిపోయారు, ఒకరిని ఒకరు అంటుకొని చాలా కాలముగా వారు ఉండిపోయారు. కాబట్టి ఇమ్మీడియట్గా విడదీయడం అనేది కష్టము. అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఫరో హృదయాన్ని కఠినపరుస్తూ వీరి మీదకి వారు అనుభవిస్తున్నారు, వీరి మీదకి ఇబ్బందిని పంపిస్తున్నారు. మొదటి తెగులు గురించి మనం ఆలోచన చేద్దాం. 7వ అధ్యాయము 17-18 వచనాలు.
చూడండి, ఇదిగో నేను దేవుడనని నీవు తెలుసుకుంటావు ఈ కార్యమును బట్టి. ఏ కార్యం చేశాడట? మొట్టమొదటిగా నీటిని రక్తముగా మార్చబడ్డాది. ఆ రోజు వరకు ఎప్పుడు కూడా నీరు ఎర్రగా ఏ రోజు కూడా మార్చబడను లేదు. కానీ వీరేం చేశారంటే నీ కఠినత్వమును బట్టి 3 దినాలు, ఏ రోజండి? ఒక రోజు కాదు, ఒక గంట కాదు, గడియ కాదు. ఎన్ని దినాలట? 3 దినాలు ఎర్రటి నీరు కేవలము ఆ యొక్క నైలు నదిలో మాత్రమే కాదు, కానీ మీరు గొయ్య తవ్వుకున్నా, మీరు నూతులు తవ్వుకున్నా, మీరు చెరువులు వెంబడి పడినా, మీరు గోతులు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ నీరు మీరు తాగకుండా మొదటి ఏమిచ్చాడటండి? మొదటి సూచక్రియ కాదు అది, తెగులు. మొదటి తెగులు పంపించాడు. మొదటి తెగులు ఎంత ఘోరమైందంటే వారు 3 దినాలు నీరు కూడా తాగలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు. కష్టమా కాదా? నీరు లేకుండా మనిషి జీవించలేదు. అలాంటిది 3 దినాలు వారికి నీరు లేకుండా చేసేసాడు దేవుడు. అయ్యా, వారు ముందు రోజు పట్టుకొని స్టోర్ చేసుకున్న నీరేమో అని అనుకోవచ్చు. వారు ఏ నీళ్లు ఉంచారో అన్ని నీళ్లు కూడా ఏమైపోయాయంటే రక్తముగా ఎర్రగా మార్చబడ్డాయి. ఏమండి? ఆ కింద నుంచి చదువుకుందాం, తర్వాత ఇంకొంచెం చదవండి. చూడండి, దానివల్ల ఏం జరిగిందట? నీటిలో చేపలు చచ్చిపోయాయి, ఏరు కంపు కొట్టింది. ఆ నీరు తాగడానికి వారెవ్వరికి అసహ్యమే. ఎవడైనా కంపు నీరు ఎవరైనా తాగుతారా? పారుతున్న నీరు పక్కనే ఒక చచ్చిపోయింది అనుకోండి, ఒక జంతువు, ఆ నీరు తాగుతామేటి మనం? మన కళ్ళ ముందు ఏదైనా ఒక చేపల తేరెళ్ళినా మన నోట్లు వేసుకుని నీరు పక్కమని బయటికి అసహ్యించుకుంటాం. వారికి అసహ్యాన్ని కలుగజేశాడు. చూడండి, త్రాగు నీరు కొరకు ఏం చేశారట? వారు ఏటి పక్కలు తవ్వారట. తవ్వితే ఏది దొరికే వాళ్ళకి? ఆయన రక్తమే. చూడండి, ఫస్ట్ ఏం చేశాడు అని అంటే, ఆ మాటకు వచ్చినంత వరకు దేవుడు ఏం చెప్పాడంటే, ఇప్పుడు వెళ్ళి ఫరోతో చెప్పు, నా ప్రజలను విడిపించకపోతే, వారు నన్ను ఆరాధించడానికి పంపించకపోతే నేను నిన్ను ఇంకా ఇబ్బంది పెడతాను అనే మాట చెప్పమన్నాడు. ఏం చెప్పాడట? 2వ తెగులు వెనువెంటనే ప్రారంభమవుతుంది. మొదటి తెగులు నీరు రక్తముగా కంపు కొట్టి చచ్చిపోయేటటువంటిగా మార్చబడితే, 2వ తెగులు ఏం పుట్టుకొచ్చిందట? కప్పలు పుట్టుకొస్తున్నాయి అన్నాడు. ఈ కప్పలంటే ఎలాగుంటాయి అంటున్నారట? మొత్తం నీ ఇల్లు నిండిపోతుందట. ఏటి నిండిపోయింది? నువ్వు పడుకున్న గది నిండిపోయింది, నువ్వు తింటున్న ఆహారంలోకి వచ్చేస్తాయి, నువ్వు దాచుకున్న వస్తువులోకి వచ్చేస్తాయి. ఎక్కడ చూసిందే అక్కడ నీకేంటి కనిపిస్తాయట? కప్పలు తప్ప ఇంకేవి కనిపించవు. 2వ తెగులు కప్పలతో దేవుడు వారిని బాధించినట్లుగా మనము చూస్తున్నాం. ఏమండి? మొదటి తెగులు నీటితో వారి మీద దాడి చేస్తే, 2వ తెగులు దేంతో దాడి చేస్తుందట? అసహ్యాన్ని పుట్టించేటటువంటి. మన ఇంట్లో కప్ప పిల్ల ఎంత వస్తేనే మనం ఏం చేస్తాం? గోల చేస్తాం దాన్ని చూసి. ఏమి కప్పే కదా ఉన్ని అని అంటామా? ఏమంటే నీటి కప్పలేవో అంటారు, గోళ్ళ మీద కూడా అతుక్కొని ఉంటాయి. అవి చూడగానే మనకి అసహ్యం పుడుతుంది, జలదరిస్తుంది. అలాంటి కప్పలతో 2వ తెగుల్ని వారి మీదకి పంపించడం చూసాం. ఆ మాటను మనం చూస్తునేటప్పుడు అందులో కిందకి ఇంచుమించుగా 12, 13, 14 వచనాలు చదవండి. 8వ అధ్యాయము చూడండి. అక్కడ మనకేం కనిపించిందంటే, దేవుడు కప్పలను పంపిస్తానని చెప్పాడు. ఫరో హృదయం కఠినమైపోయింది, కప్పలు వచ్చాయి. కప్పలు రాగానే ఫరో అసహ్యించుకున్నాడు. మోషేని పిలుచుకున్నాడు. అయ్యా మోసే, నీ దేవుడు గొప్పోడయ్యా. ఏమన్నాడు? నీ దేవుడు గొప్పోడు, నేను ఒప్పుకుంటాను. నీ దేవుడికి చెప్పు, ఈ కప్పలన్నిటిని కూడా ఈ రోజునే వెళ్ళిపోమని చెప్పు, నువ్వు ప్రార్థన చెయ్యు అనే మోషే వెళ్ళి దాని గురించి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చెయ్యగానే ఏం జరిగిందంటే, కప్పలన్నీ కూడా, పొలిమేరలు ఉన్న కప్పలన్నీ కూడా ఏమవుతాయట? చచ్చిపోతాయి. ఆ చచ్చిన వాటి నుండి దుర్భరమైన స్మెల్ బయటికి వచ్చింది అనేటటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం. చాలాసార్లు సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తుంటారు.
చాలాసార్లు మీ సమస్యల కొరకు సేవకులు వచ్చి ప్రార్థన చేస్తుంటారు. సేవకులు వచ్చి ప్రార్థన చేయగానే దేవుడు మీ మీద ఉంచినటువంటి ఆ కోపాగ్నినైతేనేమి కానీ, కష్టమైతేనేమి కానీ, శాపమైతేనేమి కానీ, ఇబ్బంది అయితేనేమి కానీ, మీరు విధేయత చూపించినప్పుడు దేవుడు ఖచ్చితంగా సేవకుల ప్రార్థన బట్టి దాన్ని తొలగిస్తారు. అవునా? మళ్ళీ ఏం చేస్తారు? కుక్కతో ఒక వంకర. ఏమండి, ఒక ఆయన కుక్క తోకను తిన్నం చేస్తాను అన్నాడు. తిన్నం చేస్తానని దానికి కట్లు కట్టాడు. శుభ్రంగా గట్టిగా సిమెంట్తో సహా గట్టి కట్టు కట్టాడు. కట్టి కొన్నాళ్ళు అయిన తర్వాత దాని తోకను తీశాడు. ఆడేమనుకున్నాడు, ఎలాంటి దానికైనా సరే గట్టిగా కట్టి ఒక నెల రోజులు ఉంచితే అది తిన్నంగా ఉంటుంది కానీ వంక అవ్వదు అనుకున్నాడు. కానీ ఏమైందట, ఇలా తీయగానే దాని తోక యథావిధిగా వంగిపోయింది. అర్థమైందా? మనం కూడా అలాగే బుద్ధి లేనటువంటి విధానంలో, అరే దేవుని దగ్గరికి విధేయత చూపించలేదు కాబట్టే, నేను ఆరాధనలో సరిగ్గా ఉండట్లేదు కాబట్టే, నాకు ఈ విషయాలు బట్టే కదా నాకు దేవుడు ఇది పంపించాడు, సేవకులు ప్రార్థన చేశారు, ఆ ప్రాబ్లం నుండి దేవుడు రక్షించాడని తెలుసుకున్నప్పటికి కూడా వాడు ఏం చేస్తాడట, మరలా ఫరోలాగా, ఎవరిలాగండి, ఫరో హృదయంలాగా కఠినము చేసుకొని వెంటనే దూరం అయిపోయాడు. అందుకే దేవుడు మరలా 3వ తెగుల్ని పంపించాడు. 8వ అధ్యాయము 12వ వచనం నుండి 19 వచనాల్లో 16-17 వచనాలు చదువుకుందాం. చూడండి ఏం చేయమన్నాడు. ఇప్పుడు ముందు దేవుడు నీటితో బాధించాడు, తర్వాత కప్పలతో వారి జీవితాల్లోకి ఇబ్బంది కలిగించాడు. వీళ్ళకి లాభం లేదురా అని చెప్పి వెంటనే ఏం చేశారంటే ధూళిని తీసుకొని పేళ్లతో బాధ పెట్టడం మొదలుపెట్టారు. దేంతో ఇప్పుడు బాధ పెడుతున్నాడట? పేలే కదా అని అనుకోగలమా? పేళ్ళేమున్నాయి, ఇలా తీస్తూ వస్తుంటే టుపుకు ఇరగొట్టుకోవచ్చు కదా అని అనుకుంటాం. దాంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి దాని సంగతి అర్థమవుతుంది. 24 గంటలు గోక్కుంటూ అసహ్యంగా పేలు ఇలా పైన తేలుతున్నాయి అనుకోండి. ఇలాగా కొంతమందికి చూస్తే పేలు పొట్లు కనిపిస్తుంటాయి. ఏటమ్మా నీ జుత్తు అంత చండాలంగా అంటే వాళ్ళు ఏమీ చేయలేదు. దాని గురించి ఎంత కష్టపడుతున్నా మా జీవితాల్లో ఇది వెళ్ళట్లేదు. కారణం ఏంటంటే నువ్వు దేవునికి విరోధముగా ఉన్నావు. దేంతో బాధ పెట్టాడట? 3వది పేర్లతో దేవుడు బాధ పెట్టినట్లుగా దాని గురించి కూడా ప్రార్థన చేశాడు. 4వది చూసుకుంటే 8వ అధ్యాయము 20 నుండి 32 వచనాల్లో పేళ్లతో దాడి చేసిన తర్వాత మళ్ళా వెళ్ళాడట. ఆయన సైన్యము చిన్న సైన్యాలే. ఏమంటే దేవుని యొక్క సైన్యము చిన్నగా ఉన్నాయి. ఈగలకు ఆజ్ఞాపిస్తున్నాడు, నువ్వు వెళ్ళు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఫరో దగ్గరికి వెళ్ళు. చెప్పు, నా ప్రజలను పంపించకపోతే ఇప్పుడు నేను నీ మీదకి, నీ యొక్క సేవకుల మీదకి, చూడండి ఒక్క రాజు తప్పు చేయడం బట్టి ఎంటైర్ తన రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇబ్బంది పడతా ఉంటారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మనం చేసిన తప్పిదం నా వరకే కావాలా అని అనుకోవద్దు. నువ్వు చేస్తున్న దాని ప్రభావం ఎవరి మీదకు ఉంటుందంటే నీ మీదకి, నీ పిల్లల మీదకి, పిల్లల మీద వరకు కూడా ఆ యొక్క శాపము కొనసాగుతూ ఉంటుంది. అందుకని ఇతను ఏమనుకున్నాడంటే నా వరకే అన్నాడు, ఇదిగో పంపించకపోతే నీ మీదకి నేను ఈగలతో దాడి చేస్తాను. ఇంకా విసిగిస్తున్నాడు దేవుడు ఇంకా ఆయన్ని. ఈగలే కదా ఏం చేస్తాయిలే అని అనుకుంటున్నాడేమో. ఆ తర్వాత చూసుకుంటే 9వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుకుందాం. నీ మీదకి తప్ప ఇప్పుడు దేవుడు డైరెక్ట్గా ఈ తెగులు కానీ, ఇబ్బంది కానీ, మరణము కానీ ఆ యొక్క రాజుకి ఇవ్వలేదు. ఏం చేస్తున్నాడంటే తన చుట్టుపక్కల ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా కదల్చడం మనం చూస్తున్నాం. ఏమండి, తన ఆస్తిని కోల్పోవడం మనం చూస్తున్నాం. ఏం కోల్పోతున్నాడు? ఆ రోజుల్లో గుర్రాలు, ఎద్దులు, పశుప్రాయులు ఇవన్నీ కూడా ఆస్తికి సాదృశ్యం. దేవుడు మాట వినకపోతే దేని మీద దాడి జరుగుతుంది అంటే ఆస్తి మీద ఇప్పుడు దాడి జరుగుతుంది. మిక్కిలి ఘోరమైన తెగుళ్ళు నీ జంతువులకు కలుగుతాయి.
నువ్వు ఇష్టపడి పెంచుకుంటున్న వాటి మీదకి జరుగుతాయి. దానివల్ల నువ్వు ఎక్కువ బాధించబడతావు. తెలియనటువంటి తెగులు వాటికి వచ్చి అవన్నీ కూడా మరణిస్తాయని చెప్పాడు. అది చూసైనా ఏం రావాలండి? బుద్ధి రావాలా? హృదయం అది చూసైనా అయ్యో నేను పెంచుకుంటున్న నా జంతువులు చచ్చిపోతున్నాయే అని చెప్పి పరుగున ప్రభు దగ్గర రావాలా? ఆ పని మాత్రం చేయలేదు. కానీ ఏం చేస్తున్నాడట? ముందు అంటున్నాడు ఓకే అని, తర్వాత అంటున్నాడు కాదని. ఎందుకు? తన హృదయము కఠినమైపోతుంది కాబట్టి. తన హృదయం ఏటవుతుంది? కఠినమైపోతుంది. దేవుని అంగీకరించడం కఠినమైపోతుంది, సరి చేసుకోవడం కఠినమైపోతుంది. మన జీవితాల్లో కూడా ఒక్కొక్కటి కోల్పోతునేటప్పుడు నువ్వు దాని గురించి ఆలోచన చేయక, ప్రార్థన చేయక, సరి చేసుకోకపోతే ఏమవుతుంటుంది అని అంటే ఆఖరకు నువ్వే లేకుండా ఏం చేయాలి? దీన్ని బట్టి ఏం చేయాలి మనము? ఏమండి, ఒక చిన్న సమస్య నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? అల్లాడి పరిగెట్టి ప్రభు సన్నిధానంలోకి మనము రాగలగాలి. ఇదేదో ఫరోకు అవుతుంది, ఫరోకు అవ్వాల్సిందే. ఎందుకంటే దేవుని పిల్లలు అంత కష్టపెడతాడా, ఆడికి అవ్వాల్సిందే, తగిన శాస్తి అనుకుంటున్నావు అనుకో. మరి నీ పరిస్థితి ఏటో, మరి నీ గతి ఏటో? నువ్వు సరిగ్గా ఉన్నావా? ఏమండి, మనం సరిగ్గా లేకుండా మన ఎదుటోడికి అవుతుంటే జబ్బలు కొట్టుకుంటే సరిపోదు. ముందు మనము సరిగ్గా ఉండాలి. నువ్వు సరిగ్గా ఉన్నప్పుడు నీ మీదకి ఎవరొచ్చినా సరే ఎవరు చూసుకుంటానంటున్నాడు? దేవుడు చూసుకుంటానంటాడు. హల్లెలూయా. అందుకని ఆయన ఏం చెప్తున్నా అంటే ఫరోని ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ నేను అనుకుంటున్నాను, అరే దేవుని మాట వినకపోతే, నా హృదయం కఠినమైపోతే దేవుడు 10 సార్లు జ్ఞాపకం చేశాడు. ఎన్నిసార్లు జ్ఞాపకం చేశాడండి? 10 సార్లు చెప్తున్నాడు, అయ్యా మారు మనస్సు పొందు, అయ్యా తప్పు చేయక, అయ్యా తప్పు చేయక, అయ్యా తప్పు చేయక, అయ్యా తప్పు చేయక చెప్తున్నాడా లేదా? 10 సార్లు చెప్పినా సరే నువ్వు వినకపోతే నీ జీవితంలోని ఘోరమైన పరాభవాన్ని నువ్వు చూడగలుగుతావు. ఘోరమైన పరాభవం అంటే ఏటో తెలుసా? సాతాను చేతిలోకి వెళ్ళి అది మెడకి గొలుసు కట్టి ఈడ్చుకెళ్తుంటుంది. అది ఘోరమైన పరాభవం. మనమేమనుకుంటాము? దాన్ని నా పాదాల కిందనే తొక్కాలి అని అనుకుంటాం. అవునా? అవునా కదా? దానికి ఎలాగైనా మేము బంధించాలి అని అనుకుంటాం. పరాజయం ఏంటంట? నువ్వు బంధించాల్సింది నిన్ను అది బంధిస్తుందేమో. ఈ 10 తెగుళ్ళలో దేవుడు ఒక్కొక్క తెగులు పెంచుకుంటూ పైకెళ్తునేటప్పుడు వారందరూ కూడా ఇంతవరకు వారిని బాధించలేదు. దాహాన్ని కలిగించాడు. ఏమండి, తర్వాత ఏం చేశాడు? కప్పలతో ఇబ్బంది, అసహ్యాన్ని కలిగించాడు. దాని తర్వాత పేళ్లతో ఇబ్బంది పెట్టాడు. తర్వాత ఈగలతో వారిని ఇబ్బంది పెట్టాడు. తర్వాత పశువులన్నిటినీ చంపేశాడు.